దేవనార్ ఫౌండేషన్లో నా పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. స్నేహితుల మధ్య, ఫ్యామిలీ మధ్య, నా ఫ్యామిలీ లాంటి ఇంతమంది చిన్నారుల మధ్య చేసుకోవటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్లో ఈ దేవనార్ ఫౌండేషన్లో పుట్టినరోజు జరుపుకోవడం దగ్గర నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరగకుండా సక్సెస్ఫుల్గా సినిమాలు తీస్తూ ఈ మంచి స్థాయిలో ఉండడానికి కారణమైన మా వివి వినాయక్ గారికి ఈ సందర్భంగా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ దేవనార్ ఫౌండేషన్లో పుట్టినరోజు జరుపుకోవటం ఇది పబ్లిసిటీ కోసం కాదని నేను ఎప్పుడు చెప్తాను. ఇది నిజంగా పబ్లిసిటీ కోసం కాదు. ఇది చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారని చెప్పేసి ఇక్కడ చేస్తున్నాను. నిజంగా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ చాలా రకాలుగా జరుగుతుంది. అది చాలా సంతోషకరమైన విషయం. అంటే దేవనార్ ఫౌండేషన్ ఇండియాలోనే నెంబర్ 1గా నిలిచి ఈ రోజున పద్మశ్రీ సాయిబాబు గౌడ్ గారు ఇక్కడ హైదరాబాద్, ఆయన ఢిల్లీలో ఉండిపోవడం వల్ల రాలేకపోయారు. వాళ్ళ రతిమణి గారు ఉన్నారు, డాక్టర్ గారు, జ్యోతి గారు. ఇప్పుడు ఈ స్కూల్కు సంబంధించిన వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో నెంబర్ 1, నెంబర్ 3లో వచ్చారు. ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు. నిజంగా నాకు ఇక్కడ వచ్చే వరకు ఇంత మంచి ప్రోగ్రామ్ ఉందని తెలియదు. తెలుసుంటే ముందుగానే ఇక్కడ ఒక మంచి స్టేజ్ చేసి అద్భుతంగా వాళ్ళతో డ్యాన్స్ చేసేవాళ్ళం. సాయిబాబా గౌడ్ గారు, జ్యోతి గారు, ఇలాగా మనం నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది నా వంతు సాయంగా ఈ ఫినిష్ అవ్వాల్సిన లోపల పైన టైల్స్ కానివ్వండి, ఇవి కానివ్వండి, నా శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ తరపు నుంచి, ప్రైవేట్ లిమిటెడ్ తరపు నుంచి దీనికి సంబంధించిన మెటీరియల్, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, దానికి సంబంధించిన శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ నుంచి ఇస్తానని నేను మీ అందరి తరఫున చెప్తాను. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుంటాం ఈ స్కూల్లో. ఇలా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. చేయడానికి కూడా అదృష్టం కావాలి. అలాంటి అదృష్టం రావడమే నాకు అదృష్టంగా భావిస్తాను. నా పుట్టినరోజు కానుక వాళ్ళు డ్యాన్స్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి హ్యాపీ అకేషన్ ఎప్పుడు ఇక్కడ ఎలాగ జరుపుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటంటే 3rd డిసెంబర్ వరల్డ్ డిజేబుల్ డే సెలబ్రేట్ చేసుకుంటామండి. దాని తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా మీ బర్త్డే ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ స్పెషల్గా ఏంటంటే అందరికీ ఏంటంటే బెల్లంకొండ సురేష్ గారు అంటే ప్రొడ్యూసర్ అని ఒక్కటే తెలుసు, కానీ మాకు మాత్రం ఈజ్ ఎ రియల్ హీరో. తను వాళ్ళ మిస్సెస్ హీరోయిన్ ఏంటంటే వాళ్ళు హీరో క్వాలిటీస్ లాగా ఏంటంటే ఇంతవరకు మన స్కూల్కి చాలామంది హీరోస్ కానీ పొలిటీషియన్స్ కానీ అందరు వచ్చారు. వచ్చిన రోజు ప్రామిస్లు చేసేసి తర్వాత స్కూల్ గురించి చాలా పొగిడేసి వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత ఇంతవరకు ఎవరు రాలేదు. కానీ తను ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు మేబీ ఇది 7 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా మన స్కూల్కి వచ్చి తను ఇంత బిజీ, తను చేసుకోవాలనుకుంటే ఏ 5 స్టార్ హోటల్లో ఎక్కడైనా చేసుకోగలుగుతారు. కానీ పిల్లల వాళ్ళ మనస్తత్వం తెలిసి పిల్లల ఫేస్లో చూసి ఆనందాన్ని చూసి ఆయన కూడా ఆనందంగా పంచుకొని ఈ బర్త్డే పిల్లలతో జరుపుకోవాలని నిశ్చయించుకొని ఎవ్రీ ఇయర్ వచ్చి ఇలా జరుపుకోవడం మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుని మేము మా పిల్లల తరఫున, స్టాఫ్ తరఫున అని కోరుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే.